ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువుల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రైతులు అవసరమైన విత్తనాల సేకరణలో ఉన్నారు. అసలు ఆదిలాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం ఎంత, ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేస్తున్నారో అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు అధికంగా వానాకాలం సాగు చేస్తారు. ఈ సీజన్లో పత్తి, కంది, సోయాబీన్, మొక్కజొన్న పండిస్తారు. రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. కొంతమంది రైతులు దుక్కులను సిద్ధం చేస్తూ ఉండగా ఇప్పటికే దుక్కి దున్నిన రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 5,90,000 ఎకరాలు కాగా ఇందులో 4,25,000 ఎకరాల్లో పత్తి, 78,000 ఎకరాలలో సోయాబీన్, 40,000 ఎకరాలలో కంది, 39,000 ఎకరాలలో మొక్కజొన్న, మిగతా విస్తీర్ణంలో వరి, పెసర, మినుము లాంటి పంటలు సాగు కానున్నాయి. మొత్తం సాగు విస్తీర్ణంలో పత్తి 70% ఉంటుంది. అయితే పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తనం సేకరణ, నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి. మన జిల్లాలో ముఖ్యమైన పంటలు పత్తి, సోయాబీను, కందులు, అదేవిధంగా మొక్కలు పండించడం జరుగుతుంది. సో మనకు మొత్తము 5,90,000 ఎకరాల్లో పంటలు పండిస్తారని చెప్పి మనము అంచనాలు ఉన్నాయి. దాంట్లో పత్తి 4,26,000 ఎకరాలు పండుతుంది. సో దానికి సంబంధించి మనకు 10 లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుంది. సో మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారము 19 లక్షల పత్తి ప్యాకెట్లు సప్లై చేస్తామని చెప్పి మనకు ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దగ్గర 6 లక్షల ప్యాకెట్లు మన జిల్లాలో వచ్చి ఉన్నవి, వివిధ షాపులలో వచ్చి ఉన్నవి. అదేవిధంగా సోయాబీన్కి సంబంధించి మనకు 78,000 ఎకరాలు సోయాబీన్ క్రాప్స్ సోనవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి మనకు 23,000 క్వింటాల విత్తనం అవసరం ఉంటుంది. అది కూడా వివిధ షాపులలో సోయాబీన్ విత్తనం కూడా మనకు ఈసారి అందుబాటులోకి వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కందులు కూడా మనకు 45,000 ఎకరాల్లో కందులు మనకు ఈ వానాకాలం సీజన్లో రావడం జరుగుతుంది. 1,800 క్వింటాలు విత్తనాలు అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు మక్క 39,000 ఎకరాల్లో మనకు మొక్కజొన్న రావడం జరుగుతుంది. దానికి మనకు 3,100 క్వింటాలు మనకు విత్తనాలు అవసరం ఉంటుంది. సో మేము ఏంటంటే ప్రతి పంటకు సంబంధించి విత్తనాలు ఎంత అవసరం ఉందో దానికి అంచనా వేసి కంపెనీ వాళ్ళతో అందరితో మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళందరూ సప్లై చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో మనకు విత్తనాలకు ఎటువంటి కొరత లేదు. రైతులు కూడా విత్తనాల గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ రైతులు ఏంటంటే విత్తనాలు కొనే ముందు ఆథరైజ్డ్ డీలర్స్ ఎక్కడైతే లైసెన్స్ ఉందో అదే డీలర్స్ దగ్గర విత్తనాలు కొనండి. విత్తనాలు కొన్న తర్వాత కంపల్సరీగా బిల్ తీసుకొని ఆ బిల్లును పంట పూర్తయ్యే వరకు బిల్లును ఆ ప్యాకెట్ను భద్రపరచుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా రైతులు నకిలీ విత్తనాల పట్ల చాలా జాగ్రత్త వహించండి. నకిలీ విత్తనాలు గ్రామాల్లో అంటే లూజ్ విత్తనాలు కానీ అటువంటి విత్తనాలు వస్తే కొనకూడదు. అది పంట రాదు, అది అటువంటి కొనకూడదు. అది కొనడము, అమ్మడము, నిల్వ చేయడం కూడా నేరము. వాళ్ళ మీద కేసు కూడా చేయడం జరుగుతుంది. సో నకిలీ విత్తనాలు అరికట్టడానికి కూడా మేము టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బార్డర్ చెక్ పోస్టులు కానీ వివిధ మండలాల్లో కానీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ విజిట్ చేస్తున్నారు. ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా కానీ కొన్నా కానీ నిల్వ చేసినా కానీ చట్టరహిత నేరం. కావున రైతులు ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. మనకు వర్షం 2-3 వర్షాలు పడి ఒక 5 సెంటీమీటర్ల వరకు భూమిలో పదన ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు పెట్టుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే వర్షం లేని విత్తనాలు పెడితే విత్తనాలు మొలకెత్తదు. పంట అవశేషాలను కాలబెట్టడము పర్యావరణకు హాని జరుగుతుంది. అదేవిధంగా భూమి కూడా సారం కోల్పోయే అవకాశం ఉంది. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు అంటే మంచి చేసే సూక్ష్మజీవులు కూడా నశించే అవకాశం ఉంది. పంట అవశేషాలను కాల్చవద్దు. దాన్ని కలియదున్నాలి, నీళ్లు పెట్టి దాన్ని కలియదున్నాలి. కలియదున్నడం వల్ల మీకు భూసారం పెరుగుతుంది, భూమిలో సేంద్రియ కార్బన్ కూడా పెరుగుతుంది.